మిత్రులారా, ఈరోజు ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం ఒక చదువుకెళ్ళే. ఆ చదువు ఇంపార్టెంట్, ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో, ప్రతి పేదవాని ఇంట్లో, ప్రతి బహుజను ఇంట్లో చదువు అవసరం. ఆ చదువులనే ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. మిత్రులారా, చూడండి, బహుజనులంతా ఏకం కావాలి. ఏకం కావాలంటే బహుజనులంతా ఏకం కావాలంటే ఈ కుల మతం అనేది వెళ్ళిపోవాలి. కుల మతం అతీతంగా సమాజంలో ఎప్పుడైతే బతుకుతామో, సమానత్వం తీసుకొస్తామో, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు సమానత్వం రావాలి. బహుజనులంతా సమానంగా, వీళ్ళే బహుజనులు. చూడండి, రీసెంట్గా ఒక ఊళ్ళో ఎల్లమ్మ గూడెం అనే ఊర్లో ఏం జరిగింది? ఒక బహుజన బిడ్డ, అంటే యాదవు, తను సర్పంచ్ నామినేషన్ చేయడానికి వెళ్తే ఆమె భర్తను కిడ్నాప్ చేసి అక్కడ మహిళ వచ్చింది. ఆమె నామినేషన్ చేయడానికి వెళ్తే భర్తను కిడ్నాప్ చేసి అక్కడ ఉన్న అగ్రవర్ణాలు మా మాట వినాలని చెప్పి అక్కడ ఏం జరిగింది? మొత్తము కిడ్నాప్ చేసి వైన్ అంటే మందు తాపి అతనికి కొన్ని చిల్లర, అంటే కొన్ని పాపం అతని మూత్రం కూడా తాపించడం కూడా జరిగింది. అంటే బహుజనులు కలిసి లేరు అనేది అర్థం అక్కడ. కాబట్టి బహుజనులంతా సమానంగా ఆలోచించినప్పుడే మన రాజ్యాన్ని మనం ఏలొచ్చు. బహుజనుల రాజ్యం అని వచ్చినప్పుడే చూడండి, మొన్న రీసెంట్గా ఒక బీసీ బిడ్డ, బీసీ 42% ఇవ్వలేదని చెప్పి బీసీ బిడ్డ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. చూడండి ఎంత దారుణం. బీసీ రిజర్వ్ కోసం బీసీ బహుజనులు ఎంత కష్టపడుతున్నారు, ఇవ్వలేకపోతుంది. ఇది బీజేపీ ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసిందని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టు? ఇది గమనించాల్సిన విషయం. అందుకోసం మిత్రులారా, ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది. లోకల్ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. 11, 14, 17 తారీఖున సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్లో బహుజనులంతా ఏకమయ్యి అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాలి. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారు. ఎందుకు కల్పించారు? బహుజనులైనా సరే, ఎంత అగ్రవర్ణాలైనా సరే, బహుజనుల ఇంటికి రావాల్సిందే ఓటు గురించి. కాబట్టి ఈ ఓటు హక్కే తన బుద్ధి చెప్తుందని చెప్పి, అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పి, బహుజనులంతా ఏకమై బుద్ధి చెప్తుందని చెప్పి ఆలోచించాల్సిన విషయం ఇది. అయితే మిత్రులారా, సర్పంచ్ ఎలక్షన్లో డబ్బులు పెట్టేవాడు, అంటే డబ్బులు ఉన్నవాడు డబ్బులు పెట్టి ఓటును కొంటాడు. రేపేమైతుంది? ఇంకా డబ్బు సంపాదిస్తాడు. మళ్ళీ లేనివాడు ఎదుగొద్దా? సమానత్వం రావాలంటే దీంట్లో ఓటు హక్కుతోన బుద్ధి చెప్పాలి. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే వ్యక్తిని ఎన్నుకోండి. షోప్ డబ్ చేసి తెల్ల బట్టలు కట్టుకొని రాజకీయ నాయకుడు అని చెప్పి 4 మాటలు చెప్తే అప్పుడే కుంగిపోదు. బిర్యానీ ఒక క్వార్టర్ ప్యాకెట్కు లొంగిపోవద్దు. దయచేసి 500, 1000 రూపాయలకు బెండు కావద్దు. ఈ ఓటు హక్కుతోనే గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేసుకునే హక్కు మీ చేతిలో ఉంది. ఈ ప్రజల చేతిలో ఉంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే మెయిన్ బహుజనులంతా ఏకం కావాలా. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఎవరో భయపెడితే భయపడకూడదు. ఏమీ చేయలేరు. కిడ్నాపులు చేసే మూమెంట్స్ కూడా ఆల్రెడీ ఒక ఊర్లో కిడ్నాప్ చేసి ఎప్పుడు కూడా చెప్పాను, ఎల్లమ్మ గూడెం అనే ఊర్లో. అలాంటివి ఎన్నున్నా భయపడద్దు. బహుజనులంతా ఏకమైనప్పుడే. ఇది మొన్న ఒక అతను బీసీ, అతను 42% రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పి, బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పి ఒక బీసీ అతను సూసైడ్ అంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సూసైడ్ అంటే పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఎంత దారుణం చూడండి. అందుకోసం మిత్రులారా, ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటేయండి.
గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించండి, గ్రామ డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. డబ్బున్నవాడు డబ్బు పెట్టి కొంటాడు, 100 పెడతాడు, 1000 సంపాదిస్తాడు. అంటే ఒక్కొక్క ఊర్లో 15-20 లక్షలు ఖర్చు పెట్టి గెలిచినా కూడా 5 సంవత్సరాల్లో కొన్ని కోట్లు టార్గెట్ చెప్పి సంపాదనగా చూస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు వద్దు. గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే వ్యక్తి కావాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసే డెవలప్మెంట్ వ్యక్తి కావాలి, గ్రామంలో నిరుద్యోగ వ్యవస్థ లేకుండా ఆలోచించే వ్యక్తి కావాలి, గ్రామంలో రైతులను నష్టం కాకుండా ఆలోచించే వ్యక్తి కావాలి, గ్రామానికి డ్రైనేజ్ అనుకో, రోడ్లు అనుకో, వీధి లైట్లు అనుకో, ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో, హాస్పిటల్స్ అనుకోండి, విద్యా విషయంలో అనుకోండి, ప్రతి ఒక్క అడుగడు నా గ్రామం గురించి ఆలోచించే వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్న మిత్రులారా. జై భీమ్ మిత్రులారా.